కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేదు ఈ పక్షం లోపల. కనుక కొంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉండాలి. ఏ పని ప్రారంభించినప్పటికీ 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. అష్టమ రాహు మూలకంగా ఆలస్యం కనబడుతుంది. ఇకపోతే సప్తమ స్థానం లోపల రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళ యొక్క సమాగమము ఉన్నది ఈ పక్షం లోపల. కనుక దాంపత్య విషయంలో కొంత అనుకూలత గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది. అయితే మీరు డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే మీరు కుటుంబం లోపల సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం కనబడుతుంది ఈ పక్షం లోపల. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు చేస్తారు ఈ పక్షంలో. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మూలకంగా మట్టుకు జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ పక్షం లోపల శివారాధన చేయండి, శివుణ్ణి అర్చించండి. మీ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళుతూ ఆ శివుణ్ణి మీరు అర్చించినట్టయితే చాలా విషయాలలో మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది.